హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బందర్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి మా స్టైల్లో. ఫస్ట్ అయితే అరకేజీ శనగపిండిని తీసుకుని వాటర్ మిక్స్ చేసుకుని నేను చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి. మనం అయితే ఏం చేయలేదన్నమాట, జస్ట్ వీడియో మాత్రమే తీసుకున్నాం. మా రిలేటివ్స్ చేశారు, చాలా బాగా చేస్తారండి ఈ స్వీట్ అయితే మాత్రం. అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని చపాతీల కడితే మెత్తగా దంచుకోవాలండి. దంచుకుని మిక్సీలో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. వాటితో పాటు కొంచెం యాలకులు కూడా వేసుకుని పౌడర్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మనం ఆయిల్ ఉంటుంది కదండి, ఫ్రై చేసుకున్న ఆయిల్, అందులో కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. కేజీ శనగపిండికి కేజీ పంచదార అండి. కేజీ పంచదార వేసుకుని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని పాకం పెట్టుకోవాలి అనమాట. పాకం వచ్చేసి మరీ ముద్ర పాకం కాదు, మరీ లేత పాకం కాదండి. నెయ్యి వచ్చేసి 1/2 కేజీ పడుతుందండి. కేజీ శనగపిండి, కేజీ పంచదార, 1/2 కేజీ నెయ్యి గుర్తుపెట్టేసుకోండి. తర్వాత పాకం వచ్చినప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ అందులో యాడ్ చేసుకుని మళ్ళీ మిగతా నెయ్యి కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ దగ్గర పనివద్దండి. మీరు ఒక ప్లేట్కి కొంచెం వేసి రాస్తే దగ్గరికి అంటుకున్నట్టుంటే అయిపోయినట్టే. ఇంకా లడ్డూలు చుట్టేసుకోవడం అండి. లడ్డూలు కూడా మొత్తం ఒకేసారి కలుపుకొని చుట్టుకోవద్దు, కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూలు చుట్టుకోండి, ఎందుకంటే ఆరిపోద్ది లేకపోతే. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ బందర్ లడ్డు రెడీ. అలాగే నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్.